Could be us. So back to what I was saying. Could be us. పొగ తాగటం, మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్, డ్రింకింగ్ ఇంజూరియస్ టు హెల్త్. మీతో ఉండుగాక, మీ ఆత్మతో ఉండుగాక. సర్వశక్తి సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ములను మీ సంతానాన్ని, మన సంతానాన్ని దీవించి నూరంతులుగా ఫలించే వృక్షముగా మలుచునుగాక. ఆమేన్. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. శ్రీకాంత్ గారు సింగరేణిలో పదవీ విరమణ మొన్న 30 తారీఖున చేశారు. వీరు అదనపు జనరల్ మేనేజర్ అయ్యి ప్రాజెక్ట్ ప్లానింగ్ విభాగంలో సింగరేణి సంస్థలో పనిచేశారండి. 30/6/2025 కంపెనీ సేవల నుండి ఆయన పదవీ విరమణ పొందారు. 14/6/1989 నుండి ప్రారంభమై 36 సంవత్సరాల అసాధారణమైన మరియు అంకిత భావంతో కూడిన సేవ తర్వాత సింగరేణి నుండి పదవీ విరమణ చేసినందుకు వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. వీరికి వేడుకలు చెప్పడానికి మనం ఇక్కడ కూడుకొని ఉన్నాము. ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ జిల్లా, పూర్వ కృష్ణా జిల్లాలో జగ్గైపేట సమీపంలోనే దేచపాలెం గ్రామంలో శ్రీ గోనె పుల్లయ్య మరియు శ్రీమతి లక్ష్మి దంపతులకు 10/6/64 సారు జన్మించారు. వీరు కుటుంబంలో ఏకైక సంతానం. జగ్గైపేటలో పాఠశాల విద్య, ఇంటర్మీడియట్ పూర్తి చేసిన అనంతరం వీరు ప్రతిష్టాత్మకమైన NIT నీట్ భోపాల్లో RECలో ప్రవేశం పొందారు. 87 BE మెకానికల్ పట్టభద్రులయ్యారు. ఆ తర్వాత గేట్ 1987లో ఉత్తీర్ణులయ్యారు. 1989లో విశాఖపట్నంలోనే ఆంధ్ర యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నుండి ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్లో ME పూర్తి చేశారు. వీరి శ్రీమతి గారు దయాకుమారి గారిని 26 మార్చి 91న వివాహం చేసుకున్నారు. మరియు కుమార్తె చిరంజీవి ప్రియాంక, కుమారుడు చిరంజీవి శ్రీనాథ్ గారు, అల్లుడు ఉన్నారు. వీరి సర్వీస్లో సాధించిన కొన్ని ముఖ్యమైనటువంటి విజయాలు: 89 సింగరేణి సంస్థలో JET E&Mగా చేరిన సార్ క్రమంగా అదనపు జనరల్ మేనేజర్ అయ్యిగా ఎదిగారు. స్థిరమైన మరియు నిజాయితీ గల సేవలను వారు గౌరవాన్ని పొందారు. 90లో AE E&Mగా పదోన్నతి పొంది ఇల్లందులో JKOCలో నియమించబడ్డారు. అక్కడ వీరు షిఫ్ట్ ఇంజనీర్గా సీరియలే లక్ష్యాన్ని సాధించారు. కార్మికులు మరియు అధికారులతో స్నేహపూర్వక సంబంధాలను కొనసాగించారు. 92లో RK7 ఇంక్లైన్కు బదిలీ చేయబడ్డారు. అక్కడ వీరు 3 సంస్థలను, కన్వేయర్ బెల్ట్లను ప్రత్యేకంగా సంస్థకు ఏర్పాటు చేయించి, టబ్ సర్క్యులేషన్ని, ల్యాంప్ రూమ్లను ఏర్పాటు చేయించి మెరుగుపరిచి సింగరేణి సంస్థ నుండి అభినందనలు అందుకున్నారు. 93-96 మధ్య కాలంలో శ్రీరాంపూర్లోనే ఆటో వర్క్షాప్లో నిర్వహణను మెరుగుపరచడం ద్వారా లోడర్లు, టిప్పర్లు, అంబులెన్స్లు, జీబులు మరియు బస్సులు సజావుగా నిర్వహణను వీరు నిర్ధారణ చేశారు. 96లో మందమరి ప్రాంతంలో AIEగా వీరు బొగ్గు కటింగ్ ప్రమాణాలపై అధ్యయనాలు నిర్వహించారు. గనుల్లో వేతన ప్రోత్సాహక పథకాలను ప్రవేశపెట్టారు. ఉత్పాదకతను ఆప్టిమైజ్ చేశారు. విజిలెన్స్ విభాగంలో 22 అక్రమ బొగ్గు రవాణా కేసులను గుర్తించడమే కాకుండా PNT సేవలకు అమలు చేయబడిన టారిఫ్ స్లాబ్లో సవరించి గెస్ట్ హౌస్ ఛార్జీల్లో 15 క్రమశిక్షణ బదిలీలను ప్రాసెస్ చేయడంలో సార్ కీలక పాత్ర పోషించారు. 98-2004 వరకు IED డిపార్ట్మెంట్లో BPAలో వీరు బ్లాస్టింగ్ కార్యకలాపాలను ప్రమాణీకరించారు. గోలేటి ఓసీలో ప్రోత్సాహకాలను అమలు చేశారు. OT అండ్ ప్లేడే నిబంధనలను ప్రవేశపెట్టారు. 850 మిగులు కార్మికులను తిరిగి నియమించారు. మరియు ఎపాక్స్లో సిస్టమ్ ఆఫ్ ఏరియా స్టోర్లను ఏర్పాటు చేశారు. తర్వాత 2005-2009 సమయంలో ఇల్లంద ప్రాంతంలో HEMగా వినియోగం, స్థిర HSD నిబంధనలు, కార్యకలాపాలను కోసం సంస్థ తరపున రూపొందించారు. 750 మంది మిగులు కార్మికులను తిరిగి నియమించడం ద్వారా అభినందనలు అందుకున్నారు.
2009-2010 వరకు భూపాలపల్లి ప్రాంతంలో SEIగా SDL స్కాబర్ కార్యకలాపాల కోసం ప్రోత్సాహ పథకాలను అభివృద్ధి చేశారు. 375 సమయం రేటెడ్ ఖాళీలను భర్తీ చేశారు. 250 కోల్ పిల్లర్లను తిరిగి నియమించారు. మరియు మంజూర్ నగర్ GM కార్యాలయంలో EPABX వ్యవస్థలను స్థాపించారు. 2010 నుంచి 2015 వరకు వీరు DGM IE HODగా మందమరి ప్రాంతాల్లో SDL పనితీరుపై అధ్యయనాలు నిర్వహించారు. ప్రోత్సాహకాలు పథకాలు అమలు చేశారు. జూన్ 1, 2020న E8 గ్రేడ్కి పదోన్నతి పొందారు. FRలు RCS కోసం మానవ శక్తిని అంచనా వేయడం కోసం మార్జినల్ స్కీమ్స్ని మైనింగ్ ప్లాన్లను సంబంధిత ప్రాజెక్టుల కోసం ప్రాజెక్టుల అమలు షెడ్యూళ్లను సిద్ధం చేయడంలో వీరి బాధ్యత కీలకమైనది. వీరు ఎంసెట్ భవనంలో అద్భుతమైన పరివర్తన తీసుకున్నారు. ప్రాంగణాన్ని పచ్చని తోటలు మరియు థీమ్ పార్కులతో అందంగా తీర్చిదిద్దారు. క్యాంటీన్, డ్రైవర్, రెస్ట్ రూమ్, వాహన షెడ్, UPS గది, 2 అంతస్తుల మరియు ఇన్స్టాల్ చేయబడిన UICS లిఫ్ట్ నిర్మాణాన్ని పర్యవేక్షించారు. వీరు డాక్యుమెంట్ స్కానింగ్, కంప్యూటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అప్గ్రేడ్ చేశారు. మానవ శక్తి కొరతను తీర్చారు మరియు జాతీయ పండుగలు, ప్రతిజ్ఞా వేడుకలు, స్వచ్ఛతా పక్వాడా చొరవలతో చురుకుగా సమన్వయం చేశారు. వీరు అత్యుత్తమ నిబద్ధత గల గుర్తింపు గల అప్పటి డైరెక్టర్ PNP ద్వారా గణతంత్ర దినోత్సవం 22 సందర్భంగా ఉత్తమ అధికారి అవార్డును సైతం అందుకున్నారు. అలసట కలిగించే అధికారిక పని ఉన్నప్పటికీ వీరి కుమార్తె, కొడుకు ఇద్దరిని ఉన్నత విద్యలను అందించారు. వ్యక్తిగత జీవితాన్ని సమతుల్యం చేసుకోవడంలో వీరు విజయం సాధించారు. వీరి కుమారుడు ప్రస్తుతం నోయిడాలో HCLలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు. వీరి కుమార్తె శ్రీమతి ప్రియాంక GMTSలో EE&Mగా పనిచేస్తున్న నవీన్ గారితో వివాహం జరిగింది. వీరికి ఒక పాప, చిన్నారి రిషిక. ఈరోజు సార్, మేము మీకు బరువైన హృదయాలతో వీడ్కోలు పలుకుతున్నాము మరియు మీకు ఆరోగ్యకరమైన, శక్తివంతమైన జీవితం, మీ భవిష్యత్తులో ప్రయత్నాలలో విజయం కోసం సర్వశక్తిమంతుడైన దేవుడి కృప వలన మరియు ప్రకృతి వలన అత్యుత్తమ ఆశీర్వాదాలను ప్రసాదించాలని కోరుకుంటున్నాం. ప్రాజెక్ట్ ప్లానింగ్ విభాగంలో పనిచేసి సార్ రిటైర్ అయినందుకు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు వారికి అభినందనలు తెలియజేస్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఒకసారి చిన్న చప్పట్లు కూడా కేక్ కట్ చేసి దండలు మార్చుకుంటారండి. వారికి వారి కుటుంబ సభ్యులను ఒకసారి వేదిక మీదకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. దంపతుల్ని